నవ్వు నవ్వుతుంది ఏం చెప్తున్నావు అక్క? ఇది మెంతి కూర మొన్న ఎప్పుడో పోసిండ్రా ఇలా, అప్పుడు పోసిన అంటే రోజు తెంపుతా తెంపుతా అనుకున్నా కానీ చెంపలేను. ఇవాళ కొంచెం అసలే నీకు తీరిక దొరకదా? అసలే నేను పెద్ద అది మినిస్టర్ ఘోరంగా మీటింగ్లలో ఘోరంగా బిజీ అయిపోయి తీరిక దొరకక ఇప్పుడు చెప్తుంది. సీఎం పిఎం కున్న అంతకు మించిన బిజీ ఉంటది నాకు, అందుకే ఇవాళ తీరిక దొరికి ఘోరంగా పెద్ద తోట గాయస్, ఇది ఘోరంగా పెద్ద తోట. ఇది ఎవ్వరకు ఉండదు, ఇట్లా ఓన్లీ వీళ్ళకే ఉంటది. మళ్ళీ ఈ తోట పక్కకు తులసి చెట్టు. నువ్వు ఇట్లానే కట్ చేయక్క సరేనా? కట్ చేసినాక చూపిస్తా. కట్ చేసేది యూపీఐ మంచిగా ఇష్టంగా చూస్తారు కట్ చేస్తుంటే. నువ్వు ఆమె కట్ చేస్తున్నావు పెద్ద తోట అని ఇంక ఇష్టంగా చెప్తారు. ఈ అత్తమ్మ ఏం చెప్తున్నా కట్ చేస్తే చూస్తుంది. అత్తమ్మ ఏం చెప్తున్నావు? బోలు అడిగింది ఇప్పుడే చాలా ఆయన టాబ్లెట్ కదా, ఆ బోలు అడిగింది. ఇక ఎందుకో కానీ 1 2 అయినా కూడా గ్లాసులు అయినా ప్లేట్ మీద పడితే ఉంచబుద్ధి కాదు. నవ్వు నవ్వుతుంది ఎట్లా నమస్తే. రఘురాపురా నవ్వాల్సి వస్తుంది, చూస్తారు వీడియో చూస్తారు అని చెప్పేసి కొంచెం యోగిత కష్టపడి చెప్తున్నా. కడుపులో వచ్చినా కానీ ఇవన్నీ కట్ చేస్తున్నా, మీరు వీడియో చూడాలని చెప్పేసి. పిల్లగాడు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హౌ ఆర్ యూ? అయ్యా హాయ్ ఫ్రెండ్స్. షేర్ సబ్స్క్రైబ్ అని ఒకసారి. ఏదోటి మాట్లాడిపోయినా ఆల్రెడీ స్టార్ట్ చేసినావా? ఇగో ఇది మెంతి కూర కాదు, మంచిదని తెలుసు కాదు, పోసుకోర్రి మొలుతాయి మంచిగా ఇట్లా చెట్లు పెట్టుకొని వండుకొని తింటే కాదు. ఎవరైనా అంటే టేస్ట్ మంచి. ఎవరైనా వీడియో ఆన్ చేయకముందు చెప్తారు, ఏమని చెప్తారంటే నన్ను మంచిది అని చెప్తారు. ఆన్ చేసినాక తిప్పుతున్నావు ఆల్రెడీ. మన ఆడియన్స్ మంచి బంగారం, వాళ్ళు మన కొంచెం ఎట్లున్నా ఆదరిస్తారు. కొన్ని కోట్ల జనాలు బతుకుతారు ఆడియన్స్ ఆధారం. ఫ్రెండ్స్ అక్కడ రిసీవ్ పాయింట్ ఏమంటారు ఫ్రెండ్స్? సమ్మర్ లో మంచిగా ఉంటదని ఫ్రీ ఉంటదని వేసుకుంటాం. ఫ్రీగా అంటే వేరే అనుకోండి, కొంచెం కాటన్ అయితే బాగుంటాయి కంఫర్ట్ గా అని చెప్పేసి. అయిపోయింది ఇది మొత్తం. ఇది రేపు కూరనా రిషిబాబుకి? ఇది ఇప్పుడు తెంపాలి ఐషు, అందుకే కొంచెం ఆడ హాల్లో కూర్చొని మెల్లగా తెంపచ్చు అన్నట్టు నేను కట్ చేసి పీకుతుంది. ఇప్పుడు తిని నన్ను కూడా చూపి ఐషు కొంచెం. అయ్యో చూస్తా, నన్ను చూసుకోవద్దా? హాయ్ దోస్తులు శనార్థులు. మళ్ళొచ్చిన సూటిగాలే, మళ్ళొచ్చిన అంటే తగ్గేదిలే. వేరే డైలాగ్ కావాలి. వేరే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్తుంది పీకినం సాల్ చల్లవాడు అనుకుంటారు. మీరు తిట్టాలే నేను పడాలి, అది తిట్టకు రూకే మరి మంచిగా ఉండేది. ఒక పాట అందుకో అక్క. ఏం పాట పాడాలి? మీకు బాగా ఇష్టమైన సాంగ్ పాడతాదని మధ్యలో ఆపద్దు మరి. ఆపదు. అబ్బో సాలక్క ఆ బాబు ఏ అని అనద్దు మరి, నాకు ఇష్టం మరి ఆ సాంగ్. ఏం కాదంట. ఫ్రెండ్స్ ఎప్పుడు చూసి ఇదే పాట పాడుతా అనుకుంటూ ప్రతి నిమిషము నేను. కాదత్తమ్మా చూడు, ఎప్పుడు చూసి ఇదే పాట పాడితే పాటల్లో మంచిగా ఉంది. ఏంటి
అనుకున్నా నేను అట్లా. ఓ మై గాడ్ అంటే నా గొంతుకి పాట సూట్ అవుతుంది కొంచెం, అందుకే వాడుతుంటా. మంచిగా కొంచెం స్వీట్ గా ఉండాలి. అద్దు పెద్ద సోజ్ అన్నట్టు ఇది. వర్షం వచ్చే చెట్టు ఉంది. నాకైతే తీసేయి ఉప్పు పువ్వు తీసేస్తా మళ్ళీ ఏరేస్తా. హాయ్ ఫ్రెండ్స్, గడ్డిలాగా అయిపోయినా తెల్ల పువ్వు తీసేయి బిడ్డ, తెల్ల తీసి తీసేస్తామమ్మా. మమ్మీ లేదా ఇప్పుడు బబ్బును కూడా అలా మమ్మీ సాయం చేసి ఇట్లా పట్టుకుంటావు ఫోటో తీయాలి. ఇప్పుడే మా చిన్న వచ్చిండు, మా ఊరు పెద్ద మనిషి, మా పుడుగా సంఘం పెద్ద మనిషి, మా చిన్న మా తమ్ముడు, ఈయన మా గుడ్డెలుగు మా తమ్ముడు బాహుబలి, మా చిన్నమ్మ. మా అమ్మ మన స్టోరీ ఏం పెడిచే కదా. ఇగో ఇల్లు తెరక ఎల్లు ఇంకో అక్క మిగిలింది. మాట్లాడు అక్క వీడియో తీసుకుంది.